పోకన్మానదు దేహమే విధమునన్ పోషించి రక్షించినన్ రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులోడాగినన్ గాకన్మానవు పూర్వజన్మ కృతముల్ కాగల్గునర్థమ్ములన్ లేకన్మానదు ఎంత జాలిపడినన్ లేముల్ రాఘవా. రామదాసు గారు చెప్పిన పద్యం. శరీరాన్ని ఎన్నో రసాయనాలు, ఎంతో సుగంధ ద్రవ్యాలు, శరీరానికి మంచి ఆహారం, మంచి శక్తినిచ్చేటువంటివి ఎన్నో చేసి శరీరాన్ని కాపాడుకొని ఎంత పోషించినా ఈ శరీరం వదిలిపెట్టి ప్రాణం పోయేదే. మరి వయస్సు ఉదయం పుట్టిన తర్వాత బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, ముసల్తనం ఇవి రాకుండా ఎప్పుడు ఆపినా ఆగవు. మరి మరణం అనేది తప్పదు. కానీ పూర్వజన్మ కృతములు, పూర్వజన్మలో ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవి అనుభవించకుండా మాత్రం తప్పదు. అట్లాగే పుణ్యం వల్ల వచ్చే సులువు ధనం రావచ్చు, పాపం వల్ల ధనం పోవచ్చు. కానీ ఇవన్నీ నిఖరమైనటువంటివి కావు, ఎప్పుడు ఇవి ఉపయోగపడేవి కాదు. ఏమిటయ్యా ఉపయోగపడేదంటే, జన్మ ఎత్తిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత నిన్ను ప్రార్థిస్తే వచ్చేటువంటిది ఇక పోయేదంటూ లేనే లేదు. కాబట్టి నిన్ను ప్రార్థించడమే నా ధర్మమయ్యా అని చెప్పి రామదాసు గారు ఆయన రామచంద్రమూర్తిని ప్రార్థించారు. 2024 సంవత్సరం మే నెల 27వ తారీఖు సోమవారం సూర్యోదయం 5:30 నుండి 6:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ చవితి సాయంత్రం 4:30 వరకు ఉండి, పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:22 వరకు ఉండి, వర్జం సాయంత్రం 6:09 నుండి 7:41 వరకు ఉంది. ఈ రోజున సోమవారం ఈశ్వరుని పూజించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. చవితి గణపతిని పూజించడానికి చాలా విశేషమైన రోజు. మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢాపాదం ధనస్సు, ధనుర్మీనాలకి గురువు అధిపతి. గురువుని, నవగ్రహాల్లో బృహస్పతిని కూడా పూజించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. స్వస్తి.